ఒక ఊర్లో ఒక మాంక్ ఉంటాడు. మాంక్ అంటే ఋషి. ఓకే, ఆ ఋషి దగ్గర ఎలాంటి ప్రాబ్లం కైనా ఒక సొల్యూషన్ అనేది ఉంటది. అందువల్ల ఆ ఊర్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అతని దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుని వచ్చేవాళ్ళు. ఓకే, అలాంటిది ఆ ఋషి దగ్గరికి ఒకరోజు ఒక బిజినెస్ మ్యాన్ వస్తుంది. ఓకే, ఆ బిజినెస్ మ్యాన్ కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు పని అవ్వట్లేదు, నా బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు అని ఇలాంటివి అన్ని చెప్తున్నారు అతను. ఓకే, అప్పుడు ఆ ఋషి ఆ బిజినెస్ మ్యాన్ కి ఏమంటాడంటే, ఇక్కడ దగ్గరలో ఒక నది ఉంది, ఆ నది దగ్గరికి వెళ్ళి నాకు ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకురా. అక్కడ కొన్ని బోట్స్ ఉన్నాయి, ఆ బోట్స్ వెళ్ళిపోయాక నాకు ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకురా. ఓకే, అలా ఋషి చెప్తాడు. సేమ్ బిజినెస్ మ్యాన్ కూడా అక్కడికి వెళ్ళి బౌల్ ఆఫ్ వాటర్ ని తీసుకొస్తాడు. ఓకే, సో ఆ బౌల్ ఆఫ్ వాటర్ ఋషికి నచ్చదు, ఇవి చాలా డర్టీగా ఉన్నాయి, నాకు క్లీన్ వాటర్ కావాలని చెప్తాడు. సో ఆ బిజినెస్ మ్యాన్ ఇంకోసారి ఆ నది దగ్గరికి వెళ్ళి వాటర్ నింపుకొని వస్తాడు. ఆ బోట్ వెళ్ళిపోయాక 10 minutes వెయిట్ చేసి ఆ వాటర్ ని తీసుకొని వస్తాడు. వచ్చి చూపించగా ఇంకోసారి మాంక్ ఋషి చెప్తాడు, ఈ వాటర్ ఇంకా క్లీన్ గా లేవు, నాకు ఇంకా క్లీన్ వాటర్ కావాలని చెప్తాడు. సో ఈ బిజినెస్ మ్యాన్ ఇంకోసారి అక్కడికి వెళ్ళి మిగతా బోట్లు వెళ్ళిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి క్లీన్ వాటర్ తీసుకొని వచ్చేస్తాడు. ఓకే, సో జీవితంలో కూడా ఎప్పుడైనా నువ్వు టెన్షన్ లేదా ఫ్రస్ట్రేషన్ సాడ్ గా ఉన్నప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్ అయినా అవన్నీ, లెట్ ద టైం వేస్ట్, బట్ బీ పేషెన్స్. అంటే పేషెన్స్, లెట్స్ లూజ్ యువర్ ఆల్ ద ఫ్రస్ట్రేషన్. ఓకే, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని తీసేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఆ తర్వాత డిసిషన్స్ తీసుకో. ఓకే.